కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ భారీ స్కామ్ 5 కోట్ల స్కామ్ ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పలమనేర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. బాధితులు స్టేషన్ ముందు ఆందోళన. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు ఫర్హానా సార్. మా ఇంటి కాలపల్లి మాది. నాది వచ్చి ఒరిజినల్ కూడా 3 lakhs ఉంది. నా మీద 8 అకౌంట్లు పెట్టినారు. 20 లక్షలు చెప్పిస్తున్నారు. అది నాకు ఫోన్ మెసేజ్ కానీ ఏది కానీ రాలేదు సార్ నాకు. కానీ నా మీద చేస్తాం. మా ఇంటైనా మేనేజర్ దాంతో తిన్నాడు అనేసి ముఖం కానీ 4 రోజులుగా చూపించకుండా చేస్తాను సార్. 6 రోజులుగా చూపిస్తాను. నాకు 2 బిడ్డలు సార్. ఏడుస్తాండారు. వీళ్ళు మొహం చూపించమంటే తెలియదు, మాకు తెలీదు అనేసి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. మాది గంగవరం మండలం చిన్నూరు గ్రామము. మేము కనకదుర్గ ఫైనాన్స్లో గోల్డ్ లోన్ చేయనాం సార్. ఒక 3 lakhs మా ఒరిజినల్ గోల్డ్ పెట్టి బంగారు లోన్ చేసుకున్నాను సార్. ఒక 6 months తర్వాత మాకు వాళ్ళ దీంట్లో వెరిఫికేషన్లో ఏం తెలియదంటే నా అకౌంట్లో 11 అకౌంట్లు పెట్టి 17 లక్షల రూపాయలు నా మీద అప్పు చూపిస్తున్నారు సార్. నా విట్నెస్ కానీ నా మొబైల్కి మెసేజ్ కానీ ఓటీపీ కానీ నేను పోయినట్లు కానీ సీసీ కెమెరాలో చెక్ చేసి నేను బాధ్యుడైతే 17 లక్షలు కడతాను సార్. లేదంటే మాకు తగిన న్యాయం చేయాలని మేము ఆందోళన చేస్తాను. దీని ఆధారంతో మా అబ్బాయి అక్కడ క్యాషియర్గా పనిచేస్తుంటే మొత్తం దోపిడీ నువ్వు చేసినావని దోపిడీ చేసిన నేను లోపల స్టేషన్లో కూర్చోబెట్టుకొని మా అబ్బాయిని 4 రోజుల నుంచి కస్టడీ తీసుకొని అడ్రస్ లేకుండా చేసినారు సార్. చూపిమ్మని మేము ఇక్కడ వస్తే మాకు తెలియదని అంటున్నారు సార్. మాకు దానికి తగిన న్యాయం చేయాలని మేము కూర్చుంటున్నాం. నా కొడుకు నవీను ఇక్కడే ఆఫీస్లో పనిచేస్తున్నాడు. మా అబ్బాయి నా 4-5 రోజులు అయింది. సోమవారం నైట్ పిలుచుకెళ్ళినారు. సోమవారం నైట్ నుంచి ఇంతవరకు ముఖం చూపిలేదు. ఎక్కడున్నారు అంటే తెలియదు అంటున్నారు. అసలు మా అబ్బాయి ఉన్నాడా లేదా తెలియదండి. ఇంట్రాగేషన్ ఇన్ని రోజులు చేస్తారా సార్ మీరు చెప్పండి. అట్లా 3 రోజులు 4 రోజులు చేస్తారు ఇంట్రాగేషన్. కోర్టులో సబ్మిట్ చేస్తారు తప్పు చేసిన వాళ్ళు. ఎందుకు సార్ ఇన్ని రోజులు మా బిడ్డలు పెట్టుకుని ఏం చేస్తున్నారు సార్? మా బిడ్డలో ఉన్నారా లేరా సార్? మా బిడ్డలు మాకు చూపించండి సార్. మాకు చూపించే వరకు మేము ఇక్కడి నుంచి కదలం సార్. ఇక్కడే చావన్నా వస్తాం. పోలీసులు ఎత్తుకుని మమ్మల్ని కొట్టి చంపినా మేము ఇక్కడే ఉంటాం. మా పోలీసులు న్యాయం చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలం సార్. మా బిడ్డ మా ముఖం చూపించే వరకు మేము కదలం సార్.